తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు పెంచేలాగా, తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచుకునేలాగా వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. జనగణన ఆధారంగా నియోజకవర్గం విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదు. అయితే రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు 175 నియోజకవర్గాల్లోనే జరగబోతున్నాయి. ఎందుకంటే పునర్విభజనకు జనాభా లెక్కల ప్రక్రియ అవరోధంగా మారింది. జనాభా లెక్కల సేకరణ 2026 ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి 2028 జూన్కి పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే సంవత్సరన్నర కాలం పడుతుంది. ఇలా అయితే 2029 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి 2019లో జరగాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ కరోనా కారణంగా వాయిదా పడింది. 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణపై నియోజకవర్గాలు పెరగకుండా నిలిపివేశారు. మళ్ళీ ఇంతకాలానికి నియోజకవర్గాల సంఖ్యను పెంచుకునే అవకాశం వచ్చినా జనాభా లెక్కల ప్రక్రియ దానికి అవరోధంగా మారింది.